అత్యంత బాధాకరమైన ఘటనగా చెప్పుకోవచ్చు. తెల్లవారుజామున 7 గంటలకు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలో జరిగిన బస్సు మరియు ట్రిప్పర్ ప్రమాదంలో ఇప్పటివరకు అయితే 24 మంది చనిపోయినట్లుగా తెలుస్తూ ఉంది. అత్యంత దారుణంగా ఆ బస్సును ఆ ట్రిప్పర్ ఢీ కొడితే ట్రిప్పర్లో ఉన్నటువంటి కంకర మొత్తం కూడా వన్ సైడ్ బస్సులో మొత్తం పడిపోయింది. సో ఆ పడడంతో ఒక పక్క సీట్లో కూర్చున్న వాళ్ళందరూ కూడా బస్సులో పైన మొత్తం కూడా ఆ కంకర పడడంతో ఎలా కూర్చున్న వాళ్ళు అలానే కంకర కింద సమాధి అయిపోయారు. మొన్న మనం కర్నూలు ఘటన మరొక ఘటన జరిగింది. చిన్నవి అనేకం జరిగినప్పటికీ కూడా ఈరోజు ఈ చేవెళ్ల మండల కేంద్రం జరిగినటువంటి ప్రమాదం అత్యంత ఘోర ప్రమాదంగా మనం చెప్పుకోవచ్చు. ఉదయం 7 గంటలకు తెల్లవారుజామున పాపం ఆ ఊరు నుంచి ఈ ఊరికి లేదంటే వేరే చోటకు ప్రయాణం చేసే వాళ్ళందరూ కూడా ఎలా అయితే కూర్చున్నారో అలానే చనిపోయారు. అత్యంత బాధాకరం. మీరు ఆ దృశ్యాలు చూస్తే అసలు మామూలుగా లేవు. ఎందుకంటే కంకర కింద ఇరుకపోయినటువంటి మనుషులు. అత్యంత బాధాకరం. అయితే ఈ ప్రమాదానికి కారణాలు ఏమైనప్పటికీ ఎవరిది తప్పిదమైనప్పటికీ, ఎందుకంటే ట్రిప్పర్ డ్రైవర్ చనిపోయాడు, బస్ డ్రైవర్ చనిపోయాడు.